నెల్లూరు జిల్లా అక్రమ మద్యం విక్రయాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఇప్పటికే పలు షాపుల యాజమాన్యం బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడి మద్యమంకు మార్గాలను సుగమం చేసుకున్న సంగతి తెలిసిందే. మరికొన్ని మద్యం షాపుల యాజమాన్యం అధిక రేట్లను మద్యంపై వసూలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే నెల్లూరు రూరల్ మండలం 3వ మైల్ ఎన్వి గార్డెన్లోని విజయలక్ష్మి మద్యం షాప్ నెంబర్ 11 యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను లెక్క చేయకుండా ఉదయం 9 గంటలకే మద్యం విక్రయాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్న సంబంధిత అధికారులు ఎందుకని సాప కింద నిలువలో వ్యవహరిస్తున్నారో తేలాల్సి ఉంది. నెల్లూరు మైపాడ్ ప్రధాన రహదారిలో ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా ఉదయం 10 గంటలకు మద్యం విక్రయాలు ప్రారంభించవలసి ఉంటే 9 గంటలకే మద్యం విక్రయాలు చేయడంలో ఏ స్థాయి అధికారి హస్తం ముందో తేలాల్సి ఉంది. ప్రతినిత్యం అక్రమ మార్గంలో విక్రయాలను ప్రారంభిస్తున్న ఇటువంటి వ్యాపారులపై సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.